WPS RRB Scale 1 Prelims Grand Test number 12 Quantitative Aptitude Explanation Question number 41 to 45. So DA ఇచ్చారు. So data ఏమి ఇచ్చారంటే bar graph shows quantity of different shoes ABC produced by company in 4 different years. So ABC ఇచ్చారు 2015, 16, 17, సో 18 ఇచ్చారు. ఏ చూడండి 90, 100s లో ఇచ్చారు. కొన్ని చూద్దాం, తర్వాత రాద్దామండి అవసరం బట్టి. 90, 50, 70, 90. తర్వాత బి చూడండి 50, 90, 40. తర్వాత సి 40, 50, 60, 100. So the data, a data paina first question చూద్దాం. Find the difference between the average number of type A shoes produced in 2015 and 17. Type A లో 15 and 17, 90 కి 70 కి యావరేజ్ ఎంత 80 మైనస్ B 16 and 18, 90 కి 60 కి యావరేజ్ ఎంత, డిఫరెన్స్ ఎంత 5. అవి 100s ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 500 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. Shoes of type C produced in 2015 and 2018 together, 15 18 together. 6 సంబంధించి 15 and 18, 40 plus 100 ఎంత is approximately what percentage of type B produced in 2016 and 17. Type C లో 16 and 17 ఎంత 16 and 17. Type B 90 plus 40 into 100%. అయితే 0 0 క్యాన్సిల్. 13/13 అంటే 100%, 1/13 అంటే 7.69 అంటే 107.69 approximate to 108%. Next question number 43. In 2019 the production of shoes of type A and B increased by 20-25 respectively in the production, while production of type C decreases by 10% with respect to previous year. అంటే 2018 సంబంధించి 90లో 20% పెరిగిందంటే ఎంత అవుతుంది 18 పెరిగిందంటే టోటల్ 108 అవుతుంది. 60లో 25% పెరిగిందంటే 15 పెరిగిందంటే 100లో 10% తగ్గిందనంటే ఆ మూడింటిని సమ్ చేయాలి. 8 + 5 అంటే 300తో ఎండ్ అయి ఉండాలి. ఆప్షన్ రెండు ఆప్షన్ ఉన్నాయా 27300 వస్తుంది అంతే కదా. 108 90 కలిపినట్లయితే 198, 198 + 75 273, 273 100s. తర్వాత క్వశ్చన్ నెంబర్ 44. The shoes of type A and B produced in 15, 16, 17 together AB మొత్తం కలిపి 90, 50, 140, 190, 280, 350 plus 40, 390 is how much more or less than the C 17 and 18 together. 17 and 18 together ఎంత 160. ఫైనల్గా రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది 230 అంటే 2000 ఎంత 23,000 మోర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Total shoes of type B produced 15 and 16 together, 50 plus 90, 140 is what percentage more or less than the total number of type A produced in 16 and 17. Type A 16 and 17 ఎంత చూడండి 50 plus 70, 120 కన్నా ఎంత ఎక్కువ 20 ఎక్కువ. 20 is what percentage of 120. 1/6 ఏమని చెప్పొచ్చు 16.66 or 16 2/3%. క్వశ్చన్ నెంబర్ 46 నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ అయితే సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి.
108 అంటే 12 9s తర్వాత మైనస్ మైనస్ 9 5s ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్ ఈక్వల్ లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ 47 సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి ప్లస్ ప్లస్ 4 into 58 దాన్ని 8 into 29 అని రాయొచ్చు కదా 29 ఒకటి 8 ఒకటి తర్వాత సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి ప్లస్ మైనస్ 4 6 24 24 1s ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్ ఇదేంటి లెస్ దెన్ అక్కడ 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను తీసుకోలేదు లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి రిలేషన్ cannot be established క్వశ్చన్ నెంబర్ 48 ఇక్కడ ఫైనల్ ఎంత వస్తుంది 13x వస్తుంది ఇది 0 అవుతుంది ఇక్కడ ఏమవుతుంది ఇది 0 అయితే ఇది ఏమవుతుంది 2y అవుతుంది 3 12s are 36 ప్లస్ ప్లస్ వస్తాయి చెప్పండి 9 4 ఇంటూ 4 చేస్తున్నాం ఇంటూ 4 ఎక్కడి నుంచి వచ్చింది సో y స్క్వేర్ కోషెంట్ 4 4s are 16 తర్వాత ఇది ప్లస్ 2 మైనస్ 4 12s are 48 8 6s are 48 ఇంటూ ఏమవుతుంది 3 8 3s are 24 6 3s are 18 ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ cannot be established నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి ప్లస్ మైనస్ 2 9s 18 6 3s 18 తర్వాత ప్లస్ 54 అంటే 27 2 టైమ్స్ ఫస్ట్ రిలేషన్ ఇంటూ 2 ఒకటి ఉండిపోయింది కదా ఇంటూ 2 ఇది 54 అవుతుంది 4 అవుతుంది ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్ సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ cannot be established నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 నుంచి మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ an article 4:7 shopkeeper gave a discount of 140 still earns a profit of 240 then what is the markup percentage క్వశ్చన్ లో మిమ్మల్ని అడిగింది ఏంటంటే పర్సెంటేజ్ వాల్యూ ఈ రేషియో నేను ఇది 7 పార్ట్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది 27s are 140 20 12s are 240 అయితే ప్రాఫిట్ ఎంత రావాలి లైక్ 12 పార్ట్స్ రావాలి డిస్కౌంట్ ఎంత ఇచ్చినప్పుడు 7 పార్ట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో ఇచ్చారు ఎంత 4:7 యాక్చువల్గా ప్రాఫిట్ 12 పార్ట్స్ రావాలంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి 12 ఉండాలి కానీ ఎంత ఉంది 3 ఉంది 12 చేయడానికి దేంతో మల్టిప్లై చేద్దాం 4 తో మల్టిప్లై చేద్దాం 4 4s are 16 4 7s are 28 ఇప్పుడు ఎంత ఈ గ్యాప్ ఎంత ప్రాఫిట్ 12 28 సెల్లింగ్ ప్రైస్ అందులో డిస్కౌంట్ 7 పార్ట్స్ ఇచ్చారు 7 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే మార్కెట్ ప్రైస్ ఎంత 35 ఓకేనా కాస్ట్ ప్రైస్ 16 మార్కెట్ ప్రైస్ 35 ఎంత అప్ చేశారు 19 అవుట్ ఆఫ్ 16 16/16 అంటే 100% 3/16 అంటే 1/16 అంటే 6.25 3/16 అంటే 18.75 ఓవరాల్ ఆన్సర్ ఏమవుతుంది 118.75% 3 పార్ట్స్ వాల్యూ అలా తీసుకున్నా పర్లేదు 3 పార్ట్స్ వాల్యూ 240 4 పార్ట్స్ వాల్యూ ఎంత వాల్యూని కూడా చేసుకోవచ్చు మనం ఒకవేళ చెప్తాను చూడండి అది కూడా ఇక్కడ 240 అనేది ప్రాఫిటే కదా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 3 పార్ట్స్ వాల్యూ 240 దాని నుంచి 4 పార్ట్స్ వాల్యూ ఎంత 380 320 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 560 140 డిస్కౌంట్ ఇచ్చారంటే 700 ఏమవుతుంది 700 ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ ఎంత 700 ఎంత ఎక్కువ పెట్టారు 380 is what percentage of 320 మళ్ళీ ఫైనల్ గా సింప్లిఫై చేస్తే ఇది 19 ఇది 16 19/16 అంటే 118.75%
Next question number 51. KD toy company produces first 150 toy cars at the cost of rupees 8 each. ఫస్ట్ 150 ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అమౌంట్ పడుతుంది చెప్పండి. 150 into 8 అంటే 1200 పడుతుంది. And the additional toy cars the cost of 10 rupees each if the company sells. మొత్తం ఎన్ని అమ్ముతున్నారు? 2250. అందులో ఆల్రెడీ ఫస్ట్ 150 ఫస్ట్ టైప్ అనుకుందాం. మిగతా ఇంకెన్ని ఉన్నాయండి? 2100నా? ఈ 2250 నుంచి 150 తీసేయండి. 2100. ఒక్కొక్కటి ఎంత కొన్నారు? 10 కొన్నారు అంటే ఎంత పడింది? 21,000. ఇది 21,000, ఇది 1200. రెండు కలిపి ఎంత? 22,200. మొత్తం ఎంతకు అమ్ముతున్నారు? 27,550కి అమ్ముతున్నారు. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 5,350. ఆప్షన్ డి. 27,550కి 22,200కి డిఫరెన్స్. 27,550లో నుంచి 22,000 ఫస్ట్ 27,000లో నుంచి 22,000 తీస్తే 5,000, 550లో నుంచి 200 తీస్తే 350, 5350. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. రెండింటి యొక్క డిఫరెన్సే ప్రాఫిట్. క్వశ్చన్ నెంబర్ 52. 2 dice are rolled simultaneously, then find the probability that the sum of numbers appearing on both dice is multiple of 3. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 కావచ్చు, 6 కావచ్చు, 9 కావచ్చు, 12 కావచ్చు. 3 అవ్వాలంటే పాసిబిలిటీ ఎంత? 6 అవ్వాలంటే 5, 9 అవ్వాలంటే 4, 12 అవ్వాలంటే 1. మొత్తం యాడ్ చేసినట్లయితే 5 + 7 12 divided by 36. 12 divided by 36 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1/3. ఆప్షన్ డి. మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా అంటే మనకి మినిమం సమ్ పాసిబిలిటీ ఎంత అంటే 2, 3, 4, 5, 6, 7. తర్వాత 8, 9, 10, 11, 12. సమ్ 2 రావాలన్నా 12 రావాలన్నా పాసిబిలిటీ ఎంత? 1. సమ్ 2 రావాలంటే మినిమం పాసిబిలిటీ పాసిబిలిటీ ఎంత అంటే 1, 1, 1 వస్తుంది. 12 అయితే 6, ప్రాబబిలిటీ ఎంత అని అంటే 1. ప్రాబబిలిటీ ఎంత చెప్పండి? 1/36 అవుతుంది. అదే సమ్ 3 కానీ 11 కావాలంటే పాసిబిలిటీ 2, ప్రాబబిలిటీ 2/36. 4 కానీ 10 కానీ రావాలంటే జస్ట్ ఏంటంటే ఈ నెంబర్లో తగ్గించేస్తారు అంతే. 4 రావాలంటే 3, 5 రావాలన్నా 9 రావాలన్నా 4, 6 కానీ 8 కానీ రావాలన్నా 5, 7 రావాలంటే 6. అందులో నేను వాల్యూస్ తీసుకున్నాను. 3 రావాలంటే 3లో ఒకటి తగ్గించ 2, 6 రావాలంటే 6లో ఒకటి తగ్గించ 5, 9 రావాలంటే 9లో ఒకటి తగ్గించడం కాదు, ఉల్టా అవుతుంది. ఇక్కడ 9 అంటే 5 తీసుకోవాలి, 4, 12 అంటే 1 అవుతుంది. మొత్తం పాసిబిలిటీస్ అన్ని సమ్ చేస్తే 12 divided by 36. A train 110 meters long crosses a person who is walking at a speed of 8 km/h in opposite direction and passes him in 33 seconds. The train crosses a car running in the same direction as the person and passes the car in 8 seconds. Find the speed of the car. First అయితే సో 110 meters లాంగ్ ఉన్న ట్రైను 8 km/h స్పీడ్తో వెళ్తున్న వ్యక్తిని, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వ్యక్తిని క్రాస్ చేయడానికి 33 seconds పట్టింది. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది పర్సన్, ఎందుకని ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి, ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది ట్రైన్ డివైడెడ్ బై ఎంత టైం అన్నారు? 33 ఇంటూ 18/5 రాస్తున్నా. ఎందుకని? km/h లోకి మార్చడానికి. 5తో 5 హౌ మెనీ టైమ్స్? 22 టైమ్స్. 11తో 11 2s are 11 3s are 3తో 3 6s are 6 2s are 12 మైనస్ స్పీడ్ ఆఫ్ ది పర్సన్ ఎంత? 8. ఫైనల్గా స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏమొస్తుంది? 4 km/h. తర్వాత ఇప్పుడు ఏమైందని అంటే ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? కార్ని క్రాస్ చేస్తుంది. కార్ ఏ డైరెక్షన్లో వస్తుందనంటే ట్రైన్కి సేమ్ డైరెక్షన్ కాదు,
పర్సన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అంటే ట్రైన్కి ఏ డైరెక్షన్లో వస్తున్నట్టు ఆపోజిట్ డైరెక్షన్. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఇస్ ఈక్వల్స్ టు అదే లెంత్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతున్నారు ఇప్పుడు 18 seconds ఇంటూ 18/5 రాస్తున్నాం మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. 18 క్యాన్సిల్ 5 how many times 22 times. స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ ఈక్వల్స్ టు 22 - 4 ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 18 km/h. ఆప్షన్ ఏ. Next question number 54. The number of students in college B is 40% more than the number of students in college A. If the 18% of the students from college A are married and 20% of the students from college B are married, find the overall percentage of unmarried students in both the colleges. అయితే నేను ఫస్ట్ Bలో ఏలో 100 అనుకుంటే Bలో 40% ఎక్కువ అంటే ఎంత అవుతారు 140. అయితే 18% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ కాలేజ్ ఏ 18% మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఎంత 82% అంటే 82 అవుతాం. అలాగే 20% బి నుంచి 20% మ్యారీడ్ అయితే మిగతా 80% ఏమవుతారు అన్మ్యారీడ్ అవుతారు. 8 14s are 112 ప్లస్ 82 అంటే 194 మ్యారీడ్ అవుట్ ఆఫ్ 240 ఇంటూ 100%. సింప్లిఫై చేసినట్లయితే 0 0 క్యాన్సిల్, తర్వాత 12 టైమ్స్ 97 టైమ్స్ 970 డివైడెడ్ బై 12 12 8s are 96 81 అప్రాక్సిమేటెడ్గా 12 8s are 96 ఇంకా 10/12 ఉందంటే అప్రాక్సిమేటెడ్గా మనం ఏం తీసుకోవచ్చు 81% అని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. A boat travels 85 kilometers downstream and 52 kilometers upstream in total 9 hours. It also travels 26 kilometers upstream and 34 kilometers downstream in total 4 hours. The speed of the boat remains constant throughout the journey. Find the speed of the stream. 85 kilometers downstream లో వెళ్ళడానికి 52 kilometers upstream లో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది 9 hours. తర్వాత 34 kilometers downstream లో వెళ్ళడానికి అలాగే 26 kilometers upstream లో వెళ్ళడానికి 14 hours పడుతుంది కదా 4 hours. రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇంకొక వే ఏంటంటే అది మీరు సాల్వ్ చేయగలరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఎలా చేయొచ్చునంటే ఈ 85కి 34కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా 17 ఉంది కాబట్టి నేను డిఎస్ వాల్యూ 17 అని అస్యూమ్ చేసుకున్నా. ఇక్కడ 17 పెడితే 85/17 అంటే 5 ప్లస్ 52/US is equals to 9 కదా. దాని నుంచి 52/US వాల్యూ ఎంత అవ్వాలి 4 అవ్వాలి. దాని నుంచి US వాల్యూ ఎంత 13. అదే వాల్యూస్ ఇక్కడ పెట్టినప్పుడు సరిపోతుందో లేదో చూడండి. 34/17 అంటే 2, 26/13 అంటే సరిపోయింది. కాబట్టి డిఎస్ వాల్యూ 17 వచ్చింది, యుఎస్ వాల్యూ 13. క్వశ్చన్ అడిగింది ఏంటి సిఎస్ అడిగారు. డిఎస్ మైనస్ యుఎస్ బై 2 17 - 13/2 ఆన్సర్ ఏమవుతుంది 2 km/h. ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. జనరల్ మెథడ్ అయితే ఆ రెండింటిని సాల్వ్ చేయడం. క్వశ్చన్ నెంబర్ 56 to 60 నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. లాజిక్ ఏంటి చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి ఇంటూ 0.5 ఇంటూ 1 + 1 ఉందా ఇంటూ 1.5 6 ఇంటూ 1.5 అంటే 9 +2 చేద్దాం 11 ఇంటూ 2 22. మరి ఇక్కడ 1 ఇక్కడ +0 అనుకుందాం. 1 2 అయితే ఇక్కడ ఏమి రావాలి అంటే ఇది ఎంత రావాలి 25 రావాలి. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం. 25 ఇంటూ 2.5 +
4 62.5 ప్లస్ 4 సరిపోయింది. అంటే రాంగ్ నెంబర్ ఏంటి 28 ఇంటూ 0.5 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1.5 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 అలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 by 2 ఇంటూ 3 by 4 అంటే 150 రావాలి, ఇంటూ 5 అయితే 750 సరిపోయింది. అంటే రాంగ్ నెంబర్ ఏంటి 154 ఆప్షన్ డి. నెక్స్ట్ 58 ఈ డిఫరెన్స్ ఎంత 1, ఇదెంత 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 నెక్స్ట్ ఇదెంత, అయితే ఇది రాంగ్. ఎందుకనంటే ఇది యాక్చువల్గా 9 రావాలి, ఇది 16 రావాలి, అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు రావాలి. ఇది 9 ఇది 16 రావాలంటే ఇది ఏమై ఉండాలంటే 22 అయి ఉండాలి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 ఇదెంత ఇదెంత నెక్స్ట్ 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 లేదు కదా 11, యాక్చువల్గా 11 రావాలి, అంటే ఇది 46 అవ్వాలి, అప్పుడు ఇది 13 అవుతుంది. 45 రాంగ్ నెంబర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 60 అది కూడా కామన్ డిఫరెన్స్ అయినా 6 7 8 రావాలంటే అది 48 ఉండాలి, అప్పుడు 48 అయితే అది 9 అవుతుంది. అప్పుడు రాంగ్ నెంబర్ ఏంటి 47. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 to 65 డిఏ ఇచ్చారు. అయితే డేటా రాసుకున్నా నేను. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సంబంధించి ఎయిర్ కండిషనర్స్ ఏసీస్ కూలర్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఎయిర్ కండిషన్స్ ఎంత ఉన్నాయి చూడండి. అవి 200 ఎంత, ఇది 450. నెక్స్ట్ 275 350 325 225 300 400 400 నెక్స్ట్ 250 350. ఇది డేటా. అయితే క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఏసీ సోల్డ్ ఇన్ మే జూన్ అండ్ జూలై. మే జూన్ జూలై 300 సరిపోతుంది కదా, అంతేనా? ఎందుకంటే ఇందులో 25 తక్కువ ఉంది, 25 ఇస్తే 3 300 అవుతాయి. మైనస్ ఇది కూలర్స్ మే జూన్ జూలై 350 225 400 మొత్తం ఎంత అవుతున్నాయి చూడండి. 775 డివైడెడ్ బై 3. 775 అయినా కాదు 975. 975 by 3 అంటే 325. డిఫరెన్స్ ఎంత 25 ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 62 ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్ కండిషన్ ఏసీస్ అండ్ కూలర్స్ సోల్డ్ ఇన్ ఆగస్ట్. ఆగస్ట్లో ఇది రెండు కలిపి ఎంత ఉన్నాయి 600. ఇస్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది ఏసీస్ ఏప్రిల్ అండ్ జూలై. ఏప్రిల్ అండ్ జూలై ఎంత చూడండి 500. ఎంత ఎక్కువ 500కి, మనం ఎంతకి చెప్పాలి 100కి చెప్పాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 20%. 500కి 100 అయితే 100కి ఎంత 20. క్వశ్చన్ నెంబర్ 63 ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ కూలర్స్ సోల్డ్ ఇన్ మే. ఏసీ కూలర్స్ మేలో చూడండి ఎంత ఉన్నాయో 275 ప్లస్ 350 625 మైనస్ జూన్లో ఎంత చూడండి 550. డిఫరెన్స్ ఎంత 75. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కూలర్స్ సోల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది కూలర్స్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. మొత్తం సమ్ చేస్తే 5 10 12 17 5 8 10 డివైడెడ్ బై 5. సో 177.5 కి డబల్ ఎంత 355 ఆప్షన్ ఈ. నెక్స్ట్ 65 ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్
ఏసీస్ ఇన్ మేలో ఏసీలు ఎన్ని 275 is to జూన్లో కూలర్స్ ఎన్ని 225. రేషియో ఎంత అంటే 55 is to లేదంటే 25తో 25 11 times 25 9 times. రేషియో ఏమవుతుంది 11 is to 9. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 నుంచి అప్రాక్సిమేషన్స్ ఇచ్చారు. (625 divided by 25). 25 how many times? 25 times. 40% of 400. 40% of 400 అంటే percentage 2 zeros cancel. 4 into 40 160. X square is equals to 410 minus 160 minus 25. 410 లో నుంచి 160 ఫస్ట్ తీసేయండి. 250 లో నుంచి 25 తీస్తే 225 ఏమని రాయొచ్చు 15 స్పేర్. ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 15 అవుతుంది. నెక్స్ట్ 11 స్పేర్ 121. 15 into 25. 15 into 25 అంటే ఎంత 375 divided by 16. 5 plus 1 6 9 divided by 16. 16 3s are 48. 16 1s are 16 31. Question number 68. 55 into 5 plus 26 plus 42 is equals to x square plus ఈ రెండు కలిపి ఎంత 19 తీసేయండి. ఇక్కడ ఇంకా 7 మిగులుతుంది. 5 into 55 అంటే 275. 7 plus 42 అంటే 49. ఈ రెండు కలిపినట్లయితే 324 ఏమని చెప్పొచ్చు ఎక్స్ వాల్యూ ఏమని చెప్పొచ్చు 18. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. percentage 2 zeros cancel. 7 18s are 126. percentage 2 zeros cancel. 125s are minus 22 is equals to x square. 126 లో నుంచి 22 తీసేస్తే 104. 104 ని 625 కి యాడ్ చేస్తే 729 ని ఏమని రాయొచ్చు మనం 27 స్క్వేర్. అంటే x వాల్యూ ఎంత 27. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 70 నుంచి మళ్ళీ మనకి vessel P contains 75 liters of mixture of milk and water in the ratio 7:8, and vessel Q contains 50 liters of mixture of water and milk. ఇక్కడ వాటర్ మిల్క్ ఇచ్చారు, ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఇచ్చారు. ఈ వెజల్ P and Q మిక్స్డ్ ఇన్ ఏ వెజల్ R and percentage of the ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ నేను 5 1 times 5 15 times చేస్తున్నా. ఇక్కడ 10 ఉన్నట్టు, ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 15 ఉన్నట్టు. క్వశ్చన్లో వాటర్ ఎంత పర్సెంటేజ్ అంటే ఇక్కడ వాటర్ 8 parts, ఇక్కడ 3 parts, రెండు కలిపి ఎంత 11 out of రెండు కలిపి ఎంత 25 into 100%. 25 4 times 4 11s are 44%. ఆప్షన్ బి. ఇక్కడ 10 ఉన్నాయి, అందుకే ఇక్కడ 10 చేస్తా. 5 1s are 5 15s are అలా మ్యాచ్ అయింది కాబట్టి నేను అలా చేసుకున్నాను. లేదు అని అంటే 75లో వాటర్ ఎంత, 50లో వాటర్ ఎంత, టోటల్ వాటర్ ఈస్ టోటల్ మిక్సర్ ఎంత 125. 125లో వాటర్ ఎంత పర్సెంటేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేయండి. అదొకటి నేను చెప్పేది. 75ని 15 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 5 5 8s are 40. అలాగే 50ని 10 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 5 5 3s are రెండు కలిపి ఎంత 55. ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 125. సింప్లిఫై చేస్తే 44% వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. M and K can do a work in 16 days and 9 days more than the time taken by both of them. Work together. Find the time taken by Kusi to complete the whole work. ఆల్రెడీ మీరు ఈ పాయింట్ నేర్చుకుని ఉండే ఉంటారు. సో ఇతను ఇద్దరికన్నా
ఇద్దరు కంప్లీట్ చేయడానికి పట్టే టైం కన్నా 16 డేస్ ఎక్కువ, ఖుషీకి 9 డేస్ ఎక్కువ. అయితే m ప్లస్ కేకి ఎంత టైం పడుతుందని అంటే √16 ఇంటూ 9. ఓకేనా? ఎలా అంటే ఏ ప్లస్ బి టైము ఏ టైం మైనస్ ఏ ప్లస్ బి టైము, అలాగే బి టైం మైనస్ ఏ ప్లస్ బి టైము, ఈ మూడు మనకి ఏంటంటే మీన్ ప్రపోర్షన్లో ఉంటాయి. అందుకని ఏ ప్లస్ బి టైం కావాలంటే రూట్ ఆఫ్ ఈ రెండు టైంలు రాసుకుంటాం. సో 144 అంటే ఇదేమని రాయొచ్చు 12. అయితే క్వశ్చన్లో ఇద్దరిది కలిపి టైం అడుగుతున్నారా, ఒకరిది అడుగుతున్నారా? ఖుషీది అడుగుతున్నారు. ఖుషీది ఇద్దరిది కలిపి ఎంత 12 డేస్, అంతకన్నా ఎన్ని డేస్ ఎక్కువ? 9 డేస్ ఎక్కువ. 12 + 9 12 + 9 అంటే ఎంత? 21 డేస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. Sunny invested 25,000 for 7 months. 25,000 for 7 months. Rahul invested 27,000 for 5 months. Neelam invested amount equals to average sum of Sunny and Rahul. 26 for how many months? 10 months. 5 to 5 2s are 5 5s are 5 7s are 35. 27 2 26 are 52. మొత్తం కలిపితే ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి చూడండి. 7 + 2 9, 9 + 5 ఎంత? 114. ఈ మూడు కలపండి. 114 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు? 45,600. 114 ఎగ్జాక్ట్ హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. 1 పార్ట్ వాల్యూ 400. నీలం ప్రాఫిట్ ఎంత అంటే ఎన్ని పార్ట్స్? 52 పార్ట్స్. 52 ఇంటూ 400. 4 ఇంటూ 52 అంటే 20, పక్కన 2 సున్నాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. A fixed amount amounts to P అనే అమౌంట్ ఎంత అవుతుంది అన్నారు? 14,400. ఎన్ని ఇయర్స్లో? 6 ఇయర్స్లో. అలాగే 11 ఇయర్స్ అంటే ఈ గ్యాప్ ఎంత? 5 ఇయర్స్లో ఎంత అవుతుంది? 19,600. ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగిన అమౌంట్ ఎంత? 5,200 అనేది ఎన్ని ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్? 5 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్. మరి 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1040. మరి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ తీయాలి? 6 ఇయర్స్. ఓకేనా? 6240. 14,400లో నుంచి ఎంత అమౌంట్ తీసేయాలి? 6240 తీయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. ఎంత అవుతుంది చెప్పండి? అది 8160. 0 - 0 0, 10 - 4 6, తర్వాత 3 - 2 1, 14 - 6 8. ప్రిన్సిపల్ అమౌంట్లో 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1040 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100%. సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్. తర్వాత 8తో 8 హౌ మెనీ టైమ్స్? 13 టైమ్స్. 8 1s are 8 2s are 13/102 ఇంటూ 100 అంటే 13 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. ఓకేనా? 13 కన్నా కొంచెం తక్కువ ఉండాలంటే ఆన్సర్ దేనికి మధ్యలో ఉండాలి? 12కి 13కి మధ్యలో ఉండాలి. ఓకేనా? అది సింప్లిఫై చేస్తే 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. 12కి 13కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. The volume of a cylinder in cone in the ratio 2:1, the radius of the cone is equals to the radius of the cylinder. The height of the cone is 7 centimeters more than the height of the cylinder. What is the area of the circle whose radius is equals to the height of the cone? ఖచ్చితంగా ఆన్సర్ అయితే 11 మల్టిప్లై ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఫిఫ్త్ ఆప్షన్ ఒకటే ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 1386. ఆన్సర్ 11 మల్టిప్లై ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. ప్రొసీజర్ కూడా చెప్పంటే వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ కి 1/3 πr²h2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు? 2:1. పై క్యాన్సిల్,
రేడియస్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఇవి కూడా క్యాన్సిల్ చేద్దాం. h1/h2 ఈజ్ ఈక్వల్స్ ఏమని చెప్పొచ్చు, ఈ 1/3 ని తీసుకెళ్తే ఇంటూ 1/3 అవుతుంది 2/3. ఆల్రెడీ మనకి ఏమన్నారంటే ద హైట్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 7 meters మోర్ దెన్ ది హైట్ ఆఫ్ ఎ సిలిండర్. ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 1 part వాల్యూ 7 అయితే 2 parts వాల్యూ ఎంత, 3 parts వాల్యూ ఎంత. క్వశ్చన్ లో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ఎ కోన్. సో మనల్ని ఏమడుగుతున్నారంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. పై ఆర్ ఎంత 21 into 21, 7 తో 7 3s are 322s are 66 into 21, 21 6 are 126, 21 6 are 126 plus 12 is equals to 138, 1386. Next question number 75. Inlet pipe M and N are opened. After 5 minutes outlet pipe P is closed. Pipe M can alone fill the tank in 15 minutes. Pipe N in 20 minutes. Pipe P can empty the tank in 10 minutes. Find the total time in which tank will be full. First అయితే ఆ టైం చూడండి. M can fill the tank in 15, N ఎంత 20, pipe P can empty the tank 10. LCM ఎంత అవుతుందో చెప్పండి, 4 3 -6. ఫస్ట్ అయితే ఈ రెండు M and N 5 minutes ఓపెన్ చేస్తారు. 5 minutes ఓపెన్ చేస్తారు చూడండి. ఇవి 7 into 35 parts ఫిల్ అయిపోయింది. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంది ఫిల్ అవడానికి, ఇప్పుడు 3 కలిపి ఓపెన్ చేశారు 1 part ఫిల్ అవుతుంది. ఇది ఒక 25 minutes. క్వశ్చన్లో ఏం అడిగారు, ఫైండ్ ద టోటల్ టైం అడిగారు. టోటల్ టైం అడిగితే ఇది ఒక 5 minutes, ఇది ఒక 25 minutes, టోటల్ ఎంత 30 minutes. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. 76 లో మనకి ఏమడుగుతున్నారు, డేటా సఫిషియన్సీయా. సో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతారా, క్వశ్చన్ చేయడానికి స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుందా లేదా అన్నది చెప్పాలి. ఇన్ హౌ మెనీ డేస్ 8 women కెన్ కంప్లీట్ ద వర్క్. 8 women ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారంటే ఫస్ట్ మనకి టోటల్ వర్క్ కావాలి. అలాగే మెన్కి ఉమెన్కి రిలేషన్ కావాలంటే టోటల్ వర్క్ని 2 ఈక్వేషన్స్లో 2 సార్లు చెప్పాలి. ఫస్ట్ అయితే స్టేట్మెంట్ 1లో 10 men and 12 women కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 1/3/7 days. ఆ స్టేట్మెంట్ ఒకటి యూసేజ్ చేయలేము. టోటల్ వర్క్ అయితే మనకు ఉంది కానీ మెన్కి ఉమెన్కి రిలేషన్ లేదు కాబట్టి స్టేట్మెంట్ 1 alone is not sufficient. స్టేట్మెంట్ 2 చూస్తే స్టేట్మెంట్ 2 కూడా ఒకటే ఈక్వేషన్. స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో నాట్ సఫిషియెంట్. ఒకవేళ ఆ 2 స్టేట్మెంట్లు కలిపినట్లయితే చేయొచ్చా, ఆ 2 స్టేట్మెంట్లు కలిపినట్లయితే చేయొచ్చు. ఎప్పుడు అని అంటే ఆ స్టేట్మెంట్ వేరు ఈ స్టేట్మెంట్ వేరైనప్పుడు చేయొచ్చు. కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ 2 స్టేట్మెంట్లు ఒకటే, ఆ 2 స్టేట్మెంట్లు ఒకటే. ఎందుకనంటే 10 men 12 women 1/3/7 days అని అంటే ఇక్కడ 5 men 6 women అంటే ఓవరాల్గా అక్కడికి ఇక్కడికి ఎఫిషియన్సీ ఏమైంది, హాఫ్ అయింది, టైం డబల్ అయింది. 2 స్టేట్మెంట్లు ఒకటే. మరి 2 స్టేట్మెంట్లు ఒకటైనప్పుడు 2 స్టేట్మెంట్లు యూజ్ చేసి మనం ఆన్సర్ చేయగలమా, చేయలేము. కాబట్టి ఆన్సర్ ఏంటంటే యూ కెనాట్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ 77. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ 10% మోర్ దెన్ ది బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ 440. మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 10% మోర్ దెన్ బ్రెడ్త్ అంటే L/B ఇచ్చినట్టు. L/B ఇచ్చారు, ఏరియా ఇచ్చారంటే L వాల్యూ B వాల్యూ వస్తుంది. మీకు L వాల్యూ తెలిస్తే R వాల్యూ తెలుస్తుంది, R వాల్యూ తెలిస్తే అదే మనకు తెలియాలి. స్టేట్మెంట్ 1 alone sufficient. స్టేట్మెంట్ 2లో సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హావింగ్ ఏరియా 484. 22 స్క్వేర్ ఏ వాల్యూ 22 అయితే దేనికి ఈక్వల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్కి ఈక్వల్. దాని నుంచి R క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి, either statement 1 or 2 alone sufficient. Next 78 to 80 quantity 1 quantity 2 questions.
అయితే A can do work in 20 days, B can do work in 15 days. They both do work on alternative days and B starts the work first. Then the number of days in which total work is to be completed. ఎప్పుడైనా కానీ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ అన్నారనుకోండి, అది ఏతో స్టార్ట్ అయినా బీతో స్టార్ట్ అయినా ఇక్కడ ఏ టైము బి టైం ఇస్తారు కదా మీకు, ఖచ్చితంగా ఆన్సర్ రెండింటి మధ్యలో ఏదో ఒక వాల్యూ అయి ఉంటుంది. ఆల్టర్నేటివ్ డేస్ అని ఇచ్చి వర్క్ ఏతో స్టార్ట్ అయినా బీతో స్టార్ట్ అయినా ఖచ్చితంగా ఆన్సర్ 20కి 15కి మధ్యలో ఉంటుంది. మేబీ ఏతో స్టార్ట్ అయితే ఏ ఎఫిషియన్సీ తక్కువ కాబట్టి ఏ 18 వచ్చిందని అంటే బీతో స్టార్ట్ అయితే దానికన్నా కొంచెం తగ్గుతుంది. కానీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా దేనికి మధ్యలో ఉంటుంది, 15కి 20కి మధ్యలో ఉంటుంది. క్వాంటిటీ 2 ఎంత, 15. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2 అని చెప్పొచ్చు. కావాలంటే మీరు చేస్తానంటే చేసుకోవచ్చు. 20, 15 ఎల్సిఎం 30 కాదు 60, 3, 4 ఇద్దరు కలిపి 2 days ఎంత అవుతుంది, 7 ఇంటూ ఏం చేద్దాం 8, 56, 16 ఇంకా 4 parts ఉండిపోయింది. బి స్టార్ట్ చేసింది కాబట్టి 1 day, టోటల్ ఎంత 17 days. ఓకేనా, అది మీరు చేయక్కర్లేదు ఎందుకంటే అది 15 ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. కాస్ట్ ఆఫ్ క్లీనింగ్ ద ఎంటైర్ ఏరియా ఆఫ్ ఎ పార్క్ 9 per meter square. The perimeter of the rectangle park is 192, length of the park is 56. సెకండ్ది కూడా క్వశ్చన్ అడిగారు. అయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. సో క్లీనింగ్ ద ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 2 of L plus B వాల్యూ ఎంత 192. 2 how many times, ఆల్రెడీ లెంత్ ఇచ్చారు, లెంత్ ఎంత 56 ఇచ్చారు. మరి లెంత్ 56 ఇస్తే బెడ్త్ ఏమవుతుంది 40. ఓవరాల్గా క్వాంటిటీ 1 ఎంత అవుతుంది అని అంటే 9 into 40 into ఏరియా 40 into 56 ఒక్కొక్క మీటర్ స్క్వేర్కి 9 rupees పడుతుంది. తర్వాత క్వాంటిటీ 2 ఎంతో చూడండి. క్వాంటిటీ 2కి సంబంధించి ఏమన్నారంటే కాస్ట్ ఆఫ్ ఫిల్లింగ్ ద ట్యాంక్ కంప్లీట్లీ, రేడియస్ హైట్ ఇచ్చారు. ఆ ట్యాంక్ ఎలా ఉందన్నారు, సిలిండర్ లా ఉందన్నారు. ఫస్ట్ సిలిండర్ వాల్యూము 5 R²H, 5 అంటే 22/7, R అంటే కొన్ని ఇక్కడ రాసుకున్నా 22/7, R అంటే ఎంత రారు 21, హైట్ ఎంత ఒక్క మీటర్ క్యూబ్ వాల్యూమ్కి ఎంత పడుతుంది 0.85. 0.85ని నేను 17/20 అని రాసుకోవచ్చు కదా. 0.85 అంటే 85/100, 85/100 అంటే 17/20. అది క్వాంటిటీ 1, ఇది క్వాంటిటీ 2. రెండిట్లో ఏది ఎక్కువ అన్నది మీరు చెప్పాలి. ఏది ఎక్కువ అన్నది చెప్పాలంటే నెంబరే క్యాలిక్యులేట్ చేయనక్కర్లేదు, రేషియో చేసినా చాలు. అయితే 7తో 7 హౌ మెనీ టైమ్స్ 3 times. ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. 3, 3 7s 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేది 9 క్యాన్సిల్ చేస్తాను కదా, అక్కడ 3, 3 7s 9 క్యాన్సిల్. ఇంకా 7తో 7 హౌ మెనీ టైమ్స్ 8 times. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందా చూడండి. 4 times 11 times. ఇక్కడ ఈ 20 తీసుకొస్తే 2 4s 800 into 4. అక్కడే మిగిలిపోయిందో చూడండి 11 into 17, 17s 289. ఈ 3200 ఇది ఎంత అంటే 9, 17, 1, 3, 3179. రెండిట్లో ఏది ఎక్కువ క్వాంటిటీ 1 ఎక్కువ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2. ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. క్వాంటిటీ 1 9 years ఇచ్చారు. క్వాంటిటీ 2లో సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ A plus B ఎంత అన్నారు 25 అన్నారు. 5 years హెన్స్ ఏ సేజ్ ఏ 5 years తర్వాత దేనికి ఈక్వల్ అన్నారు 2 times of B కన్నా 3 ఎక్కువ. అండ్ C says is 5 years younger than B. C says who is 5 years younger than B. C ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి క్వాంటిటీ 2లో. ఈ రెండు సాల్వ్ చేస్తున్నాం. మైనస్ 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 మైనస్, ఈ రెండు క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, B - 5 is equals to 25 - 3 అంటే 22 - 2B. 3B is equals to 27 అని చెప్పొచ్చు.
బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, మరి సి ఎంత, సి ఎంత, బి కన్నా 5 years యంగర్ 4, ఇది 4 అది 9, కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు, క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2.